అరే రేపు కోర్టు కేసు ఉంది కదా, రఘు ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేద్దామా? హలో హలో రఘు, ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నావా? నా షాప్లోనే ఉన్నా. ఏమన్నా పనా? రేపు కోర్టు కేసు ఉంది కదా రఘు, చెప్పినా కదా, గుర్తుందా? గుర్తుందన్నా, మొన్న చెప్పినావు కదా. ఇంకా నాకు ఫోన్ చేసినావు మరి? చెప్పినా రఘు, వెంకన్నకు ఫోన్ చేసి చెప్పినా వస్తా అన్నాడు. వెంకన్న తీసుకొని రా. ఓకే అన్నా, రేపు వెంకన్న తీసుకొని ఇద్దరం కోర్టుకు వస్తాం. రేపు హైదరాబాద్ వస్తావా? హైదరాబాద్ వీలు కాదు మా రేపు పని ఉంది మరి, రేపు బర్త్డే సంతకాల బిడ్డ. నాకు కూడా పని ఉంది మా ఊరు వెళ్ళాలి. రాలేను మరి నేను ఒక్కనే పోవాలా హైదరాబాద్కి? ఊరు కొడతారా 3 గంటలు? వాసుబాబు ఫోన్ చేయదు, వాసుబాబు ఫ్రీగానే ఉన్నాడు. అనగానే వచ్చిందిగా మరి బావ. నమస్తే. కూర్చో కూర్చో. మామా ఏం చెప్తున్నా ఇంకా? మరి రేపు హైదరాబాద్ వస్తున్నా, వస్తావా? రేపు వీలు. ఎందుకు మామ? రేపు కోర్టులో చెక్ల కేసు వాయిదా ఉంది. నేను సాక్షులు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఓకే, సాక్షిలో చెప్పినావా? ఏమన్నారు మరి? వస్తా అన్నారా? ఇద్దరికి ఫోన్ చేసి చెప్పినాడు, ఇద్దరు వస్తామన్నారు. ఓకే మామ. బావ మీ పార్ట్నర్ రామరెడ్డి ఏమంటుండు మరి? కాంప్రమైజ్ అవుతా అంటున్నా లేదా? ఆ మధ్య రమేష్ కు రామరెడ్డి కలిసినప్పుడు అన్నాడట, 1 లక్షకు మించి నేను ఇవ్వలేను, 1 లక్ష తీసుకుని కాంప్రమైజ్ అవుతా అంటే కేసు క్లోజ్ చేసుకుందామని అన్నాడట. కేసుకి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది బావ? ఇప్పటి వరకు దాదాపుగా 3 లక్షల ఖర్చు అయింది. వాడు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మనం పెట్టిన ఖర్చు మనకి ఇచ్చినా సరిపోతుంది. కేసు క్లోజ్ చేసుకుందామని చూసుకుంటాం. ఓకే, 3 లక్షల దాకా అయిందా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది? ఒక 6-7 సంవత్సరాలు అయిందా ఈ కేసు నడవట్టి? ఎక్కువైంది మామ, 10 ఏళ్ళు అయింది. ఎక్కువైంది మామ, ఇప్పటి 14 ఏళ్ళు అయింది. అరే బాపే, 14 సంవత్సరాలు? బావ మరి మా బాబాయ్ తోటి మాట్లాడిచ్చి చూడన్నా. మీ పార్ట్నర్ రామరెడ్డి మా బాబాయ్కి ఫ్రెండ్, ఫైనల్ గా మాట్లాడి మన అమౌంట్ మనకి చెడి అయిపోమంటాం. అరే బాపే, మరి ఇదేదో అందరు మనోళ్ళే కదా, ఒకసారి పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసుకుంటే అయిపోతుంది కదా. దానికి ఇంత ఆగం ఎందుకు? అందరు మనోళ్ళే కదా, సరే మాట్లాడి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. ఏముంది అందులో? సరే బావ, మరి నేను బాబాయ్ తోటి ఫోన్ మాట్లాడి చూస్తాను. నమస్తే. పెళ్ళుందన్నా, వచ్చే నెల 7వ తారీఖు పెళ్ళి ఉందన్న, తప్పకుండా రావాలి. ఎక్కడనే పెళ్ళి? ఎక్కడ మరి? అన్న కలిపలే అన్న, మన దగ్గరనే. ఓకే, కంగ్రాచులేషన్స్. మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజేనా? 5 years నుండి లవ్ అన్న. అబ్బో 5 years లవా? ఎన్ని సంవత్సరాల లవ్ అయినా లాస్ట్ కు పెళ్ళం చేతులు దచ్చుడేనే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మతో అంత మాట్లాడారు. సంతోష్,
రిజల్ట్ నడుస్తున్న ట్రెండ్ అదే. అన్నీ కట్టుకథ చెప్పలేడు కదా, ఉన్న విషయమే చెప్పిండు. ఇలా బామ్మారి 5 years లవ్ అన్న. ఈ అమ్మాయి తొందర పెట్టింది, అందుకే పెళ్లి చేస్తున్నారు. జరగాల్సి జాబ్ చేసుకుంటారు. ఓకే అట్లనా? మీ బాంబర్కి ఏం గ్రహాలు తరపుకి వస్తున్నాయో ఏమో, అందుకే ఆ అమ్మాయి తొందర పెట్టింది. అంటే అదేందన్న అంత ఘోరంగా భయపడిస్తారు పోరాన్ని. వాడు ఏదో సంతోషంగా బామ్మారి పెళ్లికి అందరు రారన్నా అంటే మనకు భయం పెట్టారు. పోరా ఇక కాదు మంచుకోపోరు, అర్థం పో, అందరం అర్థం పో. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఈ ఆడోళ్ళు మారరా మామ? ఈ మొగోళ్ళని ఇంత ఘోరంగా చంపుడేంది? ఇట్లా తయారైంది మామ ఈ సమాజం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఊళ్ళని చంపుడే కాదు, ఫస్ట్ లవర్ రెండో లవర్ కూడా చంపుతున్నారు. చంపడం వల్ల కొత్త కొత్త దారులు వెతికి మరీ చంపుతున్నారు. దీనికి సొల్యూషన్ లేదా మామ? ఏంటి బాబన్న? ఏ రకంగా చంపినా పోలీసులకు దొరుకుడే మామ. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు మామ. ఏ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ కోట్ల కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా మర్డర్లు చేస్తున్నారు. వీళ్ళు మందులా ఏం మాయ రోగాలు ఏం అర్థం అవుతలేదు. ఆ మందులు ఈ మందులు కాదు, అంత బక్వాసే. ఈ సామాన్ల నగల పిచ్చ, పైసల పిచ్చ ఏం అర్థమైతలేదు. చంపుడే చంపుడు. నీ బొందరా నీ బొంద. బయోగ్రా వేసి చెవుల్లో మందు వేసి చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో చేపేస్తున్నారు మామ. ఇంకేం చూసినామో ఆ డ్రమ్ములలో వేసి చంపుతారు. వీళ్ళ వలన, ఇట్లాంటి ఆడోళ్ళ వలన మంచి ఫ్యామిలీస్ అందరూ డిస్టర్బ్ అవుతారు. పాపం తెలుసా, సిగ్గుపడుతున్నారు అందరు. సామాన్ పురాణం, నా లజ్జ, నా భయం. ఏం చెప్పావురా? హలో రఘు, వస్తున్నావా? నేను ఆల్రెడీ కోర్టులో ఉన్నా. హలో 2 minutes వస్తున్నాం. 2 minutes లో ఉంటాం అక్కడ. సరే, తొందర రండి. తెలిస్తే మనం చెడి చేసుకుందాం అనుకున్నాం కానీ ఏమవుతుందో మరి. ఎందుకు ఇయ్యడా? ఇప్పిద్దాం, మెల్లగా మాట్లాడి ఇప్పియరాదా? ఇస్తాడా? ఇయ్యడా? ఏమో చూద్దాం మాట్లాడదాం. మీకు మాట్లాడాలి అన్న. రామరెడ్డి కనబడతలేదు ఈ మధ్యలో, ఏడ తిరుగుతుంది, ఏంది కథ? వచ్చిండు రఘు. రామరెడ్డి ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు. రఘుని కిషోర్ తెలుసు కదా, రామరెడ్డితో మాట్లాడుతున్నాడు. కిషోర్ తెలుసు, పోయి తీసుకురా ఇంకన్నా మాట్లాడదాం. సరే, విషయం ఏంటో తెలుసుకుందాం. ఇంకన్నా రమ్మని తీసుకురా ఇంకన్నా మాట్లాడు. సరేనా, ఒక నిమిషం. వాసు, కిషోర్ మా ఫ్రెండ్. ఏం కిషోర్ అన్న, ఈ మధ్యలో కనబడతలేవు, అంత మంచిదేనా? ఎడ తిరుగుతాను, ఏం చేస్తాను, ఏం పని నడిపిస్తాను? కిషోర్ అన్న, మా దుష్మన్ రామరెడ్డితో మాట్లాడుతున్నావు ఇందాక. ఏం మాటలే, బాగా మాటలు వస్తున్నాయి మీ మధ్యలో. బాగా సొప్పదైనట్టు ఈ మధ్యలో. ఏం లేదన్నా, ఏదో చెక్కుల కేసు ఉందట, అదే విషయం మాట్లాడుతున్నాడు. నీకు రామరెడ్డి తెలుసా అన్న? కిషోర్ ఆ చెట్ల కేసు వాసు పెట్టింది. సరే కానీ కిషోర్, నీకు రామరెడ్డి పరిచయమా? మరి ఈ చెట్ల కేసు డీల్ చేస్తావా? సెటిల్మెంట్ చేసుకున్నావా? మరి రామరెడ్డి నాకు బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్. మీరు మాట్లాడమని చెప్తే నేను మాట్లాడతాను. మరి మీరు సెటిల్మెంట్ చేస్తారంటే ఓకే అన్న. మరి వెళ్ళి రామరెడ్డి కూడా మాట్లాడి, ఆయన ఏమంటాడు? కిషోర్ అన్న, అది మరి డీల్ చేద్దాం పట్టు. కిషోర్ అన్న, మళ్ళీ ఒకసారి రామరెడ్డితో మాట్లాడి మరి కోర్టులో వాయిదా తీసుకోమని చెప్పే ప్రయత్నం చేయరాదు. మీరు ఓకే అంటే నేను వెళ్ళి రామరెడ్డితో చెప్తా. మళ్ళీ ఒక డేట్ కానీ ఒక వాయిదా కానీ తీసుకుంటాను. ఓకే అన్న, మాట్లాడు. వచ్చినావా? ఇలాంటి కోర్టులో ఉన్నాము. లోపలికి పిలుస్తున్నాడు రమణారెడ్డి, లోపలికి పోయి ఉన్నాడు. నువ్వు వచ్చి రఘును వాళ్ళు అక్కడ కిషోర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర
వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు. నేను లోపల నుంచి డైరెక్ట్గా అక్కడికి వస్తున్నాయి 1-2 minutes అవుతుంది. సరేనా? ఓకే రైట్. ఇంకన్నా అన్నట్టు రఘు అని వాసు వాళ్ళ కజిన్ బ్రదర్. వాసు మనకు కూడా చాలా దగ్గర, చాలా రామరెడ్డి కేసు కంటే ముందు నుంచి పరిచయం మనకు. వాసు లోపల ఏం జరిగింది? 15 రోజుల్లో పైసలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటా అని రామరెడ్డి జడ్జి దగ్గర టైం తీసుకున్నాడు. ఏదో ఒకటి కానీ రమేష్, నువ్వు కిషోర్ ఇద్దరు పెద్ద మనుషులు. రామరెడ్డితో మీరు వెళ్ళి ఇద్దరు మాట్లాడి సెటిల్ చేయండి. ఎవరికి ఏం చేయాలో నేను చూసుకుంటా. ఇందులో మాత్రం సాక్షులు ఉండదు. సాక్షులు లేకుండా చూసుకో. సెటిల్మెంట్ మాట్లాడుకునేటప్పుడు నేను కిషోర్ మాత్రమే ఉంటాం. ఈ సాక్షులు ఉండకుండా నేను చూసుకుంటాను. సరేనా? సరే.